జనరల్గా సివిల్ ఇంజనీరింగ్ అడుగుతూ ఉంటారు నన్ను అందరూ. సార్ మీరు సివిల్ ఇంజనీరింగ్ కదా, మీరేంటి సార్ సివిల్ ఇంజనీరింగ్ చెప్పరు, అసలు మీరు ఎప్పుడు చూసినా కంప్యూటర్ సైన్స్ అంటారు, లేకపోతే ఏదో క్వాంటమ్ అంటారు. అసలు నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను అన్న విషయం చాలామంది తెలియదు. మామూలుగా నా ఎడ్యుకేషన్ తెలియని ఎవరికైనా నువ్వు అడిగితే ఇది చెప్తున్నారు కదా అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అనుకుంటున్నా, ఏదో గవర్నమెంట్లోకి వెళ్ళినట్టున్నాడు అంటారు తప్ప సివిల్ ఇంజనీరింగ్ అన్న ఫ్లేవర్ నువ్వు అబ్జర్వ్ చేస్తున్న వీడియోలో ఎక్కడ కనపడింది అసలు? ఎక్కడ కనపడదు కదా, ఉండదు. సో సివిల్ ఇంజనీరింగ్ గురించి అడుగుతూ ఉంటారు జనరల్గా. సో సివిల్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో కోర్స్ గవర్నమెంట్ జాబ్ పర్స్పెక్టివ్ నేను ఎలాగ మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు ప్రైవేట్ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నావు కాబట్టి, పర్టికులర్ కన్సల్టెన్సీ సైడ్ ఎక్కువ ఉన్నావు, కోర్స్ ఎగ్జిక్యూషన్ సైడ్ కూడా కొంత ఉన్నావు కాబట్టి, అసలు ఈ జాబులు ఎవరిని తీసుకుంటున్నారు వీళ్ళు? మ్యాక్సిమం సివిల్ ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ బాగా వీక్ స్టూడెంట్స్ చదువుతున్నారు, క్వాలిటీ లేకపోవడం ఇవన్నీ ఎక్కువగా. ఒకప్పుడు ఏంటంటే మనం చదివే రోజుల్లో సివిల్ ఇంజనీరింగ్ క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ చదివారు. ఇప్పుడు క్వాలిటీ ఉన్నవాడు ఎవడో చదివాడే క్వాలిటీ ఉండట్లేదు. ఇలా రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంది ఇండస్ట్రీ సైడ్. నీకు ఎక్స్పీరియన్స్ చెప్పు నాకు ఒకసారి. నువ్వన్నట్టు మనం చదివినప్పుడు చదివే విధానం కానీ లేదు ఆ మెటీరియల్ కానీ చెప్పేవాళ్ళు కానీ చాలా డిఫరెంట్. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏదంటే అన్ని షార్ట్ కట్లు. ఇప్పుడు ఈ రోజున్న సివిల్ ఇంజనీర్ తీసుకుంటే బేసికల్గా ఎంతమంది టెక్స్ట్ బుక్ చదువుతున్నారు? టెక్స్ట్ బుక్ దట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. అందరూ వీడియోలు లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అది చూసేసి దాన్ని ఏదో కన్సాలిడేట్ చేసేసి ఏదో ఎగ్జామ్స్ రాసేస్తున్నారు. కానీ దాని ఫండమెంటల్స్ ఆ బేసిక్స్ అనేది నా ఉద్దేశంలో అయితే చాలా తక్కువ ఉంది. సో బేసిక్స్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో, నాట్ ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్, ఎనీ అదర్ సబ్జెక్ట్, జనరల్గా వాళ్ళందరికీ బాగుంటుంది. ఇప్పుడు నేను తీసుకోవాలన్నా ఇప్పుడు మార్కెట్లో మంచి క్యాండిడేట్ సివిల్ ఇంజనీర్, మంచి క్యాండిడేట్ విత్ సమ్ రీజనబుల్ ఎక్స్పీరియన్స్, 2 years అయినా పర్వాలేదు, అలాంటి క్యాండిడేట్ ఎదిగితే నాకు మార్కెట్లో దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ రిక్వైర్స్ ఏ డిఫరెంట్ స్కిల్ సెట్. అంతా ఏంటంటే ఏదో నేను వారం రోజుల్లో చేస్తాను, నేను ఖాళీ ఉన్నప్పుడు చేస్తాను, అలా ఉండదు. ప్రాబ్లమ్స్ కూడా చాలా డైనమిక్గా ఉంటాయి. నీకు కూడా తెలిసిందే అది. అంటే సొల్యూషన్ ఏది రెడీమేడ్గా ఉండదు.